నమస్తే ఎవ్రీవన్. మస్సా మస్సా మస్సా. టుడే ఇస్ పెద్ద డే. వెనకాల థియేటర్, కానీ మనం దానికి వెళ్ళట్లేదు, అప్సర థియేటర్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ గోళ హడావిడి ఎలా ఉందో అయితే వెళ్ళి చూసేద్దాం. జస్ట్ థియేటర్లో అయితే తిరుగుతున్నా, షోకి ఇంకా టైం ఉంది అని చెప్పి. ఇది ఒక ఆనవాయితీ అనమాట. కొత్త సినిమా ఏమొచ్చినా సరే మన థియేటర్ మానేసి అన్ని థియేటర్లో తిరిగేసి అక్కడ హవా ఎలా ఉందో చూసి అప్పుడు లాస్ట్కి మన థియేటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు తిరగడం అయితే అయిపోయింది, ఇంకా థియేటర్కి అయితే వెళ్ళిపోయి ఆ విజువల్స్ అయితే చూసేద్దాం. సో నైట్ పెద్ద మూవీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం అందుకని పొద్దున్న చేస్తున్నాను అనమాట. ఇంకా మూవీ ఎలా ఉందని అడిగితే గుడ్ అనమాట, నాకు నచ్చింది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే కాదని చెప్తాను, ఎందుకంటే మనకి 3 hours 10 minutes రన్ టైం వచ్చేసి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్రిమ్ చేసేయచ్చు. ఆ జాన్వీ కపూర్ సీన్స్ అయితే అస్సలు ఎక్కలేదు, చాలా చిరాగ్గా అనిపించినాయి. ఫస్ట్ 40 minutes ఆ స్ట్రెచ్ అయితే అంతగా ఎక్కలేదు అనమాట. సో అది కొంచెం ట్రిమ్ చేసి కొంచెం క్రిస్ప్ 2:30 or 2:45 చేస్తే చాలా బాగుండేది అనిపించింది. బట్ అదర్ దెన్ దాట్ రామ్ చరణ్ యాక్టింగ్ కానివ్వండి, ఏఆర్ఆర్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ బుచ్చి డ్రామా కానివ్వండి, చాలా బాగా అయితే ఎగ్జిక్యూట్ చేశారన్ని. సో కొన్ని బొక్కలు కూడా ఉన్నాయి, ఎడిటింగ్ అయితే కొన్ని అబ్రప్ట్ కట్స్ ఉన్నాయి, అంత స్మూత్గా అయితే లేదు. అండ్ మ్యూజిక్ విషయం దగ్గరకు వస్తే కనుక ఏఆర్ఆర్ అయితే కొన్ని సీన్స్లో ర్యాప్ అయితే యూస్ చేశారు. సో అదైతే రూరల్ డ్రామాకి అంతగా సూట్ అయిందని నేను అనుకోవట్లా. కొన్ని సీన్స్ అయితే మంచిగానే ఉంది, కానీ కొన్ని సీన్స్కి అయితే బీజిఎం అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ మిక్సింగ్ అయితే చాలా బాగుందని చెప్తాను. సో ఇంకా రైటింగ్ విషయం దగ్గరికి వస్తే చెప్పా కదా, ఫస్ట్ హాఫ్లో జాన్వీ కపూర్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొన్ని స్లో పేస్డ్ సీన్స్ ఉంటాయి, బట్ వాటికి కొంచెం హై సీన్స్, ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి. సో అవి కంపెన్సేట్ చేసేస్తాయి అనమాట. నాకు మెయిన్గా ఆ ప్రీ ఇంటర్వెల్ డ్రామా, ఇంకా క్లైమాక్స్ ఆ లాస్ట్ 40 minutes స్ట్రెచ్ అయితే బాగా వర్కౌట్ అయింది. సో నేను మంచి ఎమోషన్తో అయితే బయటకు వచ్చాను. సో ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అయితే అనిపించింది అనమాట. మీకు ఆ క్లైమాక్స్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకా సినిమా ఎటో వెళ్ళిపోయిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే డీసెంట్ ఉందని చెప్పొచ్చు. సో రివ్యూస్ విషయంలో నేనైతే ఒకటి ఫాలో అవుతాను, ఎవడో బాగుందని చెప్తే ఎగేసుకుంటూ వెళ్ళిపోను, అదేవిధంగా బాగాలేదంటే వెళ్ళకుండా మానేను అనమాట. సో ట్రైలర్ అనేది నన్ను ఎక్సైట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా వెళ్ళి అయితే చూస్తాను. సో మీకు కూడా ఈ మూవీ ట్రైలర్ కానీ ప్రీ రిలీజ్ కంటెంట్ కానీ ఎక్సైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడండి, మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది.
సో ఇంకా మూవీ టెక్నికాలిటీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. నేను వే టు వాచ్ పెద్ద మూవీ వీడియో చేశాను కదా, అందులో చెప్పాను మీకు నార్మల్ థియేటర్స్ అయితే 4K లేజర్ ఇంకా అట్మాస్ స్క్రీన్స్ని అయితే చూస్ చేసేసుకోమని. ఖచ్చితంగా మీరు అదే చేయండి. ఎందుకంటే నేను 4K స్క్రీన్లో చూశాను, RGB ప్రొజెక్షన్ అయితే ఉంది. బట్ మనకి పిక్చర్ అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంది. ఆ ఫిల్మ్ గ్రెయిన్ అనేది చాలా ఎక్కువగానే ఉందన్నమాట. సో మీరు 2Kలో చూస్తే కనుక మీరు దొరికిపోతారు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అంత మంచిగా అయితే ఉండదు. స్క్రీన్ మొత్తం చాలా సాఫ్ట్ ఇంకా చాలా బ్లర్రీగా అయితే కనిపిస్తుంది 2Kలో అయితే. సో ఖచ్చితంగా 4K లేజర్ ఉన్న ప్రొజెక్షన్ అయితే చూస్ చేసుకోండి. ఈ మూవీ కోసం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ARR మిక్సింగ్ అయితే అదరగొట్టేసాడని చెప్పొచ్చు. మనకి చాలా క్లీన్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట. ఎటువంటి గోల డిస్టార్షన్స్ అవేం లేవు. చాలా మంచి క్లియర్ మిక్సింగ్ అయితే ఉంది. అండ్ కొన్ని సీక్వెన్సెస్లో 360 డిగ్రీస్ మిక్సింగ్ అయితే ఉంటుంది. మీకు ఛానల్స్ అన్నీ అలా అలా పరిగెట్టేస్తూ ఉంటాయి అనమాట. అదైతే ఎక్స్పీరియన్స్ చాలా అయితే బాగుంది. సో అట్మాస్ ఉన్న స్క్రీన్ అయితే ఖచ్చితంగా అయితే చూస్ చేసుకోండి. మ్యూజిక్ పరంగా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ నేను వే టు వాచ్ పెద్ద మూవీ చేసినప్పుడు అయితే అందులో ఫిల్మ్తో షూట్ చేయలేదని చెప్పాను. బట్ కింద కామెంట్స్లో ఒక ఇద్దరైతే ఫిల్మ్తో షూట్ చేశారని చెప్పారు. అండ్ ఇంటర్వ్యూ లింక్ ఏదో కూడా ఇచ్చారు. అండ్ మూవీ చూసినప్పుడు అయితే అర్థమైపోయింది, ఒక పర్టికులర్ సీక్వెన్స్ మొత్తం అయితే ఫిల్మ్తోనే షూట్ చేశారు. అదొక 10 మినిట్స్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ సీక్వెన్స్ దగ్గర అయితే మీకు ఖచ్చితంగా స్కోప్ స్క్రీన్లో బార్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఆ వీడియోలో అయితే త్రూ అవుట్ ది మూవీ బార్స్ ఏమి ఉండవని చెప్పాను. బట్ మూవీ చూసిన తర్వాత అయితే అర్థమైంది. ఆ పర్టికులర్ ఫిల్మ్ అయితే నాకు తెలిసి A35mm తీసినట్టున్నారు. అది 1.3 ఆస్పెక్ట్ రేషియోలో ప్లే అయినట్టుంది. సో దానివల్ల అయితే లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే బార్స్ ఉంటాయి అనమాట. బట్ అదైతే మూవీ ఎక్స్పీరియన్స్ ఏమి పాడు చేయదు. మీరు అప్పటికి సినిమాలోకి వెళ్ళిపోయి ఉంటారు, ఫుల్లీ ఇన్వెస్ట్ అయిపోయి ఉంటారు అనమాట. ఆ టైంలో అయితే ఆ సీక్వెన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఆ 10 to 15 మినిట్స్ సీక్వెన్స్ అయితే మీకు బార్స్ ఉన్నా సరే పెద్దగా డిస్టర్బెన్స్ అయితే కలిగించదు. నాకు తెలిసి మీరు ఫ్లాట్ స్క్రీన్లో చూసినా సరే ఆ సీక్వెన్స్కి అయితే నాకు తెలిసి బార్సే ఉంటాయి. బట్ నేను ఏదైనా ప్రీమియం ఫార్మాట్లో చూసినప్పుడు అయితే మీకు ఇన్ఫో అయితే ఇస్తాను. సో ఇంకా అది ఫ్రెండ్స్ నా పెద్ద ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ ఇంకా మూవీ మీద నా ఒపీనియన్ అయితే. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అయితే కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ PCX డాల్బీ సినిమా కంపారిజన్ కావాలా లేకపోతే డాల్బీ సినిమా HDR/Big బార్కో కంపారిజన్ కావాలో అయితే కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. సో హైదరాబాద్ అయితే వెళ్తాను ఈరోజు నైట్కి. సో రేపు అయితే చూసి మేబీ రేపు నైట్ కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే పెడతా, కంపారిజన్ వీడియో అయితే. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.